సెక్షన్ 2 అలాగే 132 భారత న్యాయ సంహితి అలాగే 196 సెక్షన్ 1 అలాగే 352 351 సెక్షన్ 2 అలాగే 292 విత్ రెస్పెక్ట్ టు 3 అలాగే సెక్షన్ 5 భారత న్యాయ సంహితి కింద కేసులను నమోదు చేశారు. కేసులను బట్టి అంబటికి కనీసం 2 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే అంబటికి రిమాండ్ విధిస్తారా లేదా అన్న దానిపై ప్రస్తుతానికి ఉత్కంఠం అయితే నెలకొనుంది. ఇటు ఆ ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించిన డీటెయిల్స్ మనం రైట్ సైడ్ విజువల్లో చూడొచ్చు. ఇటు సెక్షన్ 126 132 బిఎన్ఎస్ మెన్షన్ చేస్తున్నాయి. దీంతో పాటు మిగతా సెక్షన్స్ని కూడా దాంట్లో పొందుపరిచినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు అంబటి రాయుడు ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితి, అంబటి రాంబాబు ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితి నెలకొని ఉందో మనం విజువల్స్లో చూడొచ్చు. చాలా క్లియర్గా అరెస్ట్ చేసే సమయంలో ఉన్న దృశ్యాలను మనం చూస్తున్నాం ప్రస్తుతానికి. ఇటు అంబటి రాంబాబు ఆయన ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితి నెలకొంది, మరి దీనికి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, మరి కాసేపట్లో ఆయనని ఇటు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లబోతున్నారా? రైట్ కళ్యాణ్ రైట్. ఇటు అంబటి రాంబాబు ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్లో ఉన్నారా? నల్లపాడు పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబుని, మాజీ మంత్రి అంబటి రాంబాబుని ఉంచారు. తర్వాత ఆయన మీద రాత్రి పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆల్మోస్ట్ 2 ఎఫ్ఐఆర్ రెడీ అయిన పరిస్థితి అయితే కనబడుతుంది. దీంట్లో అంబటిపై 126/2 132 బిఎన్ఎస్, తర్వాత 196(1) 352 అండ్ 351 292 బార్ సెక్షన్స్ బిఎస్ కింద కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. ఇప్పటికే అంబటి రాంబాబుని మరి కాసేపట్లో గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గరికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా మరో గంటలో తరలించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం అంబటి రాంబాబు కూతురు కూడా తన ఇంటి దగ్గరికి నివాసానికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పోలీసులు అయితే కొంత అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక నిమిషం మేడం, ఎలా చూస్తున్నారు? ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ లోపలికి వెళ్ళాలండి, పని ఉంది. మా ప్రాపర్టీలోకి మాకు అలవెన్స్ ఇస్తే చాలు. పోలీసు ఏం చెప్తున్నారు? అడగండి, ఆయన అడగండి. కొంచెం అలవెన్స్ ఇస్తే మా ప్రాపర్టీలోకి మేము వెళ్తాం. అదే సో అంబటి కూతురు ఇక్కడికి చేరుకున్నారు ఇంటి దగ్గరికి. అయితే తన ఇంట్లోకి, తన ఆఫీస్లోకి వెళ్ళాలనే ప్రయత్నం చేస్తుంటే ఉన్నతాధికారుల పర్మిషన్స్ లేదు, కొంత ఆపాలనే ప్రయత్నం పోలీసులు అయితే చేస్తారు. పోలీసులు చాలా క్లియర్గా ఒక మాట అయితే చెప్తున్నారు. రాత్రి జరిగిన సంఘటన ఎలా చూస్తారమ్మా మీరు? రాత్రి జరిగిన సంఘటన ఎలా చూడబోతున్నారు? మా ప్రాపర్టీలోకి మాకు అలవెన్స్ ఇస్తే కొంచెం డాక్యుమెంట్స్ అవి తీసుకుని నేను వెళ్తాను. ఈ సంఘటన, ఫాదర్ మీద జరిగిన సంఘటన ఎలా చూస్తారు మీరు? సారీ అండి. సో తను మాట్లాడడానికి కొంత నిరాకరిస్తున్నప్పటికీ అయితే మాకు లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఇవ్వండి, మేము మా ప్రాపర్టీకి సంబంధించిన వెళ్ళడానికి లేదు అని కొంత ఘర్షణ జరుగుతోంది. రాంబాబు కూతురు మీరు పంపండి, మీరు రాత్రి మీ అవసరం అయితే లోపల దూకమన్నారు. మీ తరాల కోసం లోపల మాకు దూకమన్నారు రాత్రి మీరు అవసరం అయితే. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు వెళ్ళి మా ఇంట్లోకి మమ్మల్ని కాదు, మా ఇంట్లో మేము వెళ్తున్నాం. మా ఇంట్లో మీ ప్రాబ్లం ఏంటి?
ఫోటో ప్రొడ్యూస్ చేయాలంటే ఇప్పుడు టైం లేదు మరి. ఏమండి, ఒక పోలీస్ రండి, లోపలికి రండి మాతో పాటు. సార్ తన ఒక్కనే వెళ్ళండి, తన ఒక్కనే వెళ్ళండి. మీరు ఫోన్ చేసుకోండి. టూ మచ్ భయ్యా, టూ మచ్, టూ మచ్, ఇది చాలా టూ మచ్. మీరు కొంచెం allowance ఇవ్వాలండి. ప్రాపర్టీలోకి వెళ్ళడానికి allowance ఇవ్వాలి. మీరు ఫోన్ చేయండి, తప్పది మీరు చేయండి. రాత్రి అవసరం అంటేనేమో మీరు దొరకమన్నారు, మేము తీసుకున్నాం. అప్పుడు దొరకపోతే వెళ్ళిపోయారు తాళాల కోసం, కార్ తాళాల కోసం. ఇప్పుడేమో వద్దంటున్నారు. ఏంటిది నాకు అర్థం కాదు. అమ్మాయి తను రాంబాబు గారు కూతురు, బయట అమ్మాయి కదగా. ఒకళ్ళు రండి సార్, మీరు రండి లోపలికి రండి, చూసుకోండి. మీ మాతో పాటు లోపలికి రండి. మా ప్రాపర్టీలో అదే మీరు ఓపెన్ చేస్తే మాతో పాటు ఎవరన్నా రండి. ఒకళ్ళు రండి. మీ వాళ్ళు అడిగారు, రాత్రి తాళాలు అడిగారు. చీకట కలపాల, ఫోన్ చేయండి. తను ఒక్కదాన్ని పంపించండి, మీ అందరూ బయట ఉంటాం. మారండి. మీరు మాట్లాడండి. కూర్చోండి, మేము మాట్లాడి పంపిస్తాం. లేనిపోదండి, ఒక నిమిషం వెళ్తాం, బయటకు వస్తాం. చిన్న విషయం అది. మీరు రండి సార్, మీరు లోపలికి రండి నాతో పాటు. మీరు లోపలికి వస్తే సేఫ్ కదా. తలాలు మీకు కార్ తాళాలు ఉన్నాయి, మీరు అడిగారు. స్టేషన్ లో పెడతామండి, తలాలు ఇవ్వండి అని అడిగారు మీరు. రైట్, మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఇటు అంబటి కూతురు గుంటూరులో తన రెసిడెన్స్ కి, తన ప్రాపర్టీకి అలౌ చేయాలంటూ ఇటు పోలీసులతో వాగ్వాదానికి అయితే దిగారు. సో మొత్తం మీద పోలీసులు కూడా కొంత సమయాన్ని కావాలి, ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు అలౌ చేయలేమంటూ. డాక్టర్ దానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, తెచ్చుకోవాలి కదా. మేము వెళ్ళి ఎలా ఉన్నాయి, రాత్రి అంతా పెట్రోల్ పోసి తగలబెట్టారు లోపల సోఫాలన్నీ. మేము చూసుకోవాలి కదా, మా పెన్ డ్రైవ్స్ అన్ని లోపలే ఉన్నాయి, అన్ని తెచ్చుకుంటే కదా బయటికి. ఇప్పుడు రాంబాబు గారి హెల్త్ ఇష్యూస్, ఆ డాక్యుమెంట్స్ అవి కావాలి, అక్కడ సబ్మిట్ చేయమంటారు పోలీసులు. అవి తెచ్చేవాళ్ళు, కానీ మీకని వాళ్ళకి తెచ్చి మేము ఇప్పుడు మా ప్రాపర్టీలో మేము బయట వాళ్ళం కాదు కదా. మా పోలీసులకు ఉన్న అబ్జెక్షన్ ఏంటి? వాళ్ళు మా సిఐ గారు చెప్పాలండి, సిఐ గారు లిమిట్స్లో ఉంది అంటున్నారు వాళ్ళు. రాత్రి ఏమో సార్ దూకండి అని చెప్పారు, లోపలికి చూస్తే కనబడలేదు తాళాలు. ఇప్పుడు చూస్తుంటే వద్దంటున్నారు. ఏంటిది, ఎంతవరకు న్యాయం ఇది? రాత్రి ఏమో పర్మిషన్ లేకుండా ఎవరెవరినో లోన పంపించారు, సొంత వాళ్ళు పంపించడానికి ఇబ్బంది. ఇప్పుడు రాంబాబు గారి కూతురు వాళ్ళే కదా. నేను పంపించాను, సార్ మేము ఎవరే వెళ్ళమండి, తీసుకొని రావాలిగా. ఓన్ ప్రాపర్టీ వెళ్ళొచ్చు, వాళ్ళ డాక్టరు అంబటరాంబాబు డాక్టరు. సో ఇది కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ మనుషులు చెప్పడం ఏంటంటే, మాకు బయట కార్లన్నీ ధ్వంసమైనాయి, దానికి సంబంధించిన కార్లన్నీ కూడా అక్కడ తీసుకునే ప్రయత్నం, లోపలికి వెళ్ళాలనేది అంబటి కూతురు వాళ్ళ రిలేషన్స్ అందరూ కూడా మాట్లాడుతుంది. కానీ పోలీసులు ఉన్నతాధికారులు రావాలి, ఉన్నతాధికారులు వస్తే కానీ నేనేమి చేయలేనని చెప్తున్న పరిస్థితి. సో ఆ యాంగిల్లో కొంత వాళ్ళ మధ్య ఉన్నారు. కొంతకి గేటు బయట కూడా వాళ్ళు నిలబడి ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. చాలా క్లియర్గా వాళ్ళైతే చెప్తున్నారు. సో చాలా క్లియర్గా ఆ వ్యవహారంలో కొంత గందరగోళమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు అంబటి బాబు మీద పెట్టిన కేసులు చాలా వరకు కూడా 7 సంవత్సరాల్లో లోపల ఉన్న కేసులుగానే పరిగణించాలి. అయితే ఇప్పుడు రేపు అది కాసేపట్లో ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి మెజిస్ట్రేట్ ముందు పెట్టే అవకాశం ఉంది. పెడితే ఆ టైంలో మరి కేసు ఏ విధంగా రిమాండ్ ఇస్తారా, లేదంటే బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అనే దాని మీద వైసీపీ లీగల్ టీం దీని వ్యవహారంలో పూర్తిగా కూడా ఎంక్వైరీ చేసుకుంటుంది. దాని మీద కొంత చర్చ జరుగుతుంది. ఒక సెట్ ఆఫ్ టీము దాని మీద ఉంది. రాంబాబుని మాత్రం నల్లబాడు పోలీస్ స్టేషన్ పరిధిలో స్టేషన్లో ఉంచారు. రాత్రి నుంచి తెల్లవారుజామున 1 గంట నుంచి కూడా ఆయన స్టేషన్లో ఉంచారు. వాళ్ళ కుటుంబ సభ్యులు లోపల వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు, ఇంట్లోకి లేదు. వాళ్ళ ఆఫీస్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, తర్వాత కారు తాళాలు ఉన్నాయి, వాటి మీద తీసుకోవాలనే వాళ్ళు చేస్తున్నారు. కానీ పోలీసులు అయితే ఇంకా అనుమతించలేదు. దానికి సంబంధించి గేటు బయటే అంబటి కూతురు నిలబడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆమె క్లియర్గా అడుగుతున్నారు, నాకేమొద్దు, మీరు కూడా రండి లోపలికి. కాగితాల్లో ఇంటికి సంబంధించిన కొంత డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఆఫీస్కి సంబంధించిన కొంత డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాటిని తీసుకోవాలి. అవి తీసుకుని నేను వెళ్ళిపోతాను. నేను మళ్ళీ ఆసుపత్రి దగ్గరికి, తర్వాత లీగల్గా వాళ్ళు చేసుకోవాల్సిన ప్రయత్నాలు ఉంటాయి. కూతురుగా ఆమె డాక్టర్గా చేస్తున్నారు కాబట్టి దానికి నేను మిగతా ఫాదర్కి సంబంధించిన ఆహారాలు చేయాల్సిన అవసరాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకుంటానని చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. అయితే సార్ ఓవరాల్ ఇష్యూలో కుటుంబ సభ్యులు కూడా ఈరోజు ఇంట్లో ఎక్కడా లేరు, వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోయారు. తన కూతురు, తన ఫ్యామిలీ స్టాఫ్, తర్వాత ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా ఈరోజు ఏదైతే రాత్రి విధ్వంసం జరిగిందో, రాత్రి పగలగొట్టారో కార్లు, వాటన్నిటికి సంబంధించిన తాళాలు కూడా లోపల ఉన్నాయి. దానికి సంబంధించి చూసుకునే ప్రయత్నం అయితే. సో
డిఎస్పీ గారు మరి ఒక 10 నిమిషాల్లో వచ్చే అవకాశం ఉందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. సో ఆ యాంగిల్లో కాసేపు వెయిట్ చేసిన తర్వాత వెళ్ళే అవకాశం అయితే ఉంది. మరోవైపు తను ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చూద్దాం, కుటుంబ సభ్యులు ఇంట్లోకి వెళ్ళాలనుకుంటున్నారు. ఒకసారి మనం కూడా ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. తన కుటుంబ సభ్యులకి సంబంధించి ఓకే, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా దీనికి సంబంధించిన ఇష్యూస్లు లేవు. వాళ్ళు